ప్రధాని మోదీ గురువారం జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్కు మోదీ వెళ్లడం ఇదే మొదటిసారి. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వేలాదిగా పోలీసులు, ఆర్మీ బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఇక పర్యటనలో ప్రధాని జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ఆవిష్కరణ తర్వాత ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిసింది. శ్రీనగర్లోనే బక్షి మైదానంలో జరగనున్న వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీర్ కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం సుమారు 5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు శ్రీనగర్లోని హజ్రత్ మందిరంలో స్వదేశ్ దర్శన్ ప్రసాద్ పథకాల కింద 1,400 కోట్ల వరకు పర్యాటక రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రారంభిస్తారని సమాచారం. అంతేగాక ఇటీవల కొత్తగా కొలువు సాధించిన దాదాపు 1,000 మందికి మోదీ అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వనున్నారు. అలాగే 2,000 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారని బీజేపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.